ట్రాఫిక్ కంట్రోల్ పై కరీంనగర్ పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా జల్పిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులకు భారీగా జరిమానాలు విధించడంతో వాహనదారులు బెంబెలెత్తిపోతున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ పై మైత్రి ఛానల్ కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని 24 జంక్షన్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆటోమేటెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. ఈ సీసీ కెమెరాల ద్వారా గడిచిన 22 రోజుల్లో 13,869 ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు సీసీ కెమెరాలు గుర్తించి కమాండ్ కంట్రోల్ రూమ్కు ఫోటోలతో సహా సందేశాలను పంపించాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి 1,13,43,400 రూపాయల జరిమానాలు విధించారు. సరాసరిగా రోజుకు 660 వాహనాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా గుర్తించగా రోజుకు 5,40,000 రూపాయల జరిమానా రూపంలో వాహనదారుల జేబులు ఖాళీ అయ్యాయి. కాగా 15 రోజులుగా వాహనదారుల సెల్ ఫోన్లకు ఫైన్ మెసేజ్లు రావడంతో కంగుతింటున్నారు. 21 రోజుల్లో వాహనదారులు 13,869 వివిధ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించగా అందులో 8,808 ట్రిపుల్ రైడింగ్ జరిమానాలే ఉన్నాయి. 3కు పైగా చలాన్లు ఉన్న వాహనాలను పోలీసులు ఆపి జరిమానాలు చెల్లించిన తర్వాతనే వదిలిపెడుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి తప్పించుకునేందుకు కొందరు నెంబర్ ప్లేట్లపైన స్టిక్కర్లు అతికించడం, వంకరగా మలచడం వంటివి చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చింది. గత నెల రోజుల నుంచి కమాండ్ కంట్రోల్ ద్వారా ఆన్లైన్ సీసీ కెమెరా ద్వారానే ఫైన్లు జనరేట్ అవుతున్నాయి. కాబట్టి కరీంనగర్ ప్రజలందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ వయలేషన్ చేయకండి, చేసి అనవసరంగా ఫైన్లు పేమెంట్ చేసుకోకండి. మీ అందరికీ మేము విన్నవించేది ఒకటే, ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ ఈ సిగ్నల్ జంప్ కాకుండా, అట్లాగే ట్రిపుల్ రైడింగ్, మొబైల్ డ్రైవింగ్ వితౌట్ సీట్ బెల్ట్ ఈ విధంగా వెళ్ళినట్లయితే మనకు ప్రతి సిగ్నల్ దగ్గర మొత్తం 24 జంక్షన్లలో కెమెరాస్ ఉన్నాయి. అవి ఆటోమేటిక్గా మీ వయలేషన్ని క్యాప్చర్ చేసి ఫైన్ జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రాఫిక్ వయలేషన్ చేయకండి. అలాగే మీ వెహికల్ల మీద ఏమైనా పాత ఓల్డ్ చాలాన్ పెండింగ్ ఉంటే అవి ఇమీడియట్లీ మీకు మీరే పేమెంట్ చేసుకోండి. ఒకవేళ మీ వెహికల్ పైన ఎక్కువ పేమెంట్ ఉన్నట్లయితే ఆ వెహికల్ని కూడా డిటైన్ చేసి టోటల్ పేమెంట్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ పెనాల్టీలు ఎక్కువ ఉన్న వెహికల్ కూడా ఎవరు కూడా పేమెంట్ చేసుకోకుండా కూడా బయట తిరగద్దు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా 24 జంక్షన్లలోని కెమెరాలతో చాలాన్లు విధిస్తున్నామని ట్రాఫిక్ సీఐ రమేష్ తెలిపారు. పెనాల్టీలు అధికంగా ఉన్న వాహనదారులు తక్షణమే చెల్లించాలని సూచించారు. బ్లాక్ ఫిల్మ్ వేయడం, హెల్మెట్ ధరించకపోవడం లాంటివి మానుకోవాలన్నారు. 5 కిలోమీటర్ల పరిధిలో లేని ప్రాంతంలో ట్రాఫిక్ చాలాన్లు విధించవద్దంటూ హైకోర్టు సూచించినప్పటికీ పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదని వాహనదారులు పైడిపల్లి రాజు అన్నారు. హెల్మెట్ నిబంధనలను సడలించాలని కోరారు. పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కరీంనగర్ నగరంలో ఈ మధ్య కాలంలో సిపి గారు ట్రాఫిక్ ఛానళ్లు అదేవిధంగా వివిధ రకాల ఛానల్స్ వేయడం జరుగుతూ ఉంది. అయితే కరీంనగర్ నగరంలో ఈ యొక్క హెల్మెట్ అనేది 5 కిలోమీటర్ల దూరం, సిటీకి సంబంధించి 5 కిలోమీటర్ల దూరం వరకు హెల్మెట్ లేదని చెప్పి హైకోర్టు స్పష్టంగా చెప్తా ఉంది. కానీ ఇక్కడ మాత్రం హెల్మెట్ లేకుంటే ఫైన్ వేస్తామని చెప్పడం బాధాకరం. ఎందుకంటే ఇక్కడ హెల్మెట్ అనేది ఏదైనా పని మీద మనం కూరగాయల మార్కెట్కి వెళ్తాం, లేకుంటే ఇంటి నుంచి గ్రౌండ్కి వెళ్తాం. ఆ గ్రౌండ్కి వెళ్ళేటువంటి పరిస్థితులలో కూడా హెల్మెట్ ఉండడం వల్ల ఆ హెల్మెట్ మనం బండికి పెట్టడం, పోవడం ఈ రకంగా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి హెల్మెట్ నిబంధన అనేది కరీంనగర్ నగరంలో తీయాలి. అదేవిధంగా ఇంకా మిగతా ట్రిపుల్ రైడింగ్ ఉన్నా కానీ, రాంగ్ రూట్ పోయినా కానీ వారి మీద ఫైన్ వేయడం సరైనటువంటి విషయమే. అదేవిధంగా ఈ కరీంనగర్ నగరంలో పార్కింగ్ స్థలాలు అనేది ఎక్కడ కూడా లేవు. కరీంనగరంలో పార్కింగ్ స్థలాలు లేకపోవడం వల్ల షాపింగ్ మాల్ వెళ్ళే ప్రజలు, హోటళ్ళ పొంట వెళ్ళే ప్రజలకు రోడ్డు మీదనే పార్కింగ్ జరుగుతూ ఉంది. దీని మీద ఫైన్లు వేస్తూ ఉన్నారు. దీన్ని పునరాలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క పెద్ద ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించినటువంటి పెద్ద హోటళ్ళ ముందట, అదేవిధంగా షాపింగ్ మాల్ల ముందట ఈ యొక్క పార్కింగ్ లేకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోండి. అదేవిధంగా కూరగాయల మార్కెట్ కావచ్చు, గంజి కావచ్చు, టవర్ సర్కిల్ ఏరియా కావచ్చు, ఈ ప్రాంతాలలో కూడా చాలా ఇబ్బంది పరిస్థితి జరుగుతూ ఉంది. అక్కడ పార్కింగ్ స్థలాలు లేవు, రోడ్లపైన వెహికల్ పెడతా ఉన్నారు. ఫస్ట్ దీని మీద రివ్యూ చేయాలి. అదేవిధంగా ఈ ప్రజలను, వాహనదారులను చైతన్యపరచాలి. అవసరమైతే వాడవాడన ఒక క్యాంపు పెట్టి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చైతన్యపరిచి ఇట్లయితుంది, ఈ రకంగా మీరు వాహనం పెడితే ఇబ్బంది జరుగుతుంది, మీరు ఇది చేస్తే ఇబ్బంది జరుగుతుంది, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలు చేపడితే ప్రజలు ఆ వైపున ప్రయాణం చేస్తారు.